నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదల స్వంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం. మహాలక్ష్మి వాడలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఉత్సాహంగా ప్రారంభమైన డివిజన్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతను భావితరాలకు తెలియచేయాలి. గుసాడి ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్. సిపిఆర్ ప్రక్రియపై కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలని డిఎంఎండ్హెచ్ఓ సూచన. పేదల స్వంతింటి కలను నిజం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాతో ఇండ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. స్థానిక మహాలక్ష్మి వాడాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు లేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వ వాటాతో ఇండ్లను మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం మహాలక్ష్మి వాడాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇండ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ నజీర్, బీజేపీ నాయకులు మహేందర్, లాలామున్నా, జోగురవి, భీమ్సేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్లను అందిస్తుందన్నారు. దేశంలో సంవత్సరానికి 2,50,00,000 ఇండ్ల నిర్మాణాలే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందన్నారు. చిట్ట చివరి వరుసలోని పేదోడికి ప్రభుత్వ ఫలాలు అందించేలా కృషి చేస్తున్నామన్నారు. 10 ఏళ్ల క్రితం పేదలకు కావలసిన ఇండ్లను ఇస్తామని కేంద్రం చెప్పిన గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను అందిస్తున్నామన్నారు. దాదాపు 1,400 నుంచి 1,500 ఇండ్లను మంజూరు చేసుకుని 1,200 ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇండ్లు మంజూరై ఇంకా ప్రారంభం కాని వాటిపై అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించి పనులు ప్రారంభించేలా చూడాలని కోరారు. ఇండ్లు లేనటువంటి ప్రతి పేదవాళ్లకు ఇండ్లు కట్టించాలన్నటువంటి ఒక ఆలోచనతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వాటాతో ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటికే దాదాపు 1,400-1,500 ఇండ్లు మంజూరు చేసుకొని ఒక 1,100 నుంచి 1,200 ఇండ్ల వరకు ఇప్పుడు ఇండ్ల పనులు కూడా ప్రారంభం కావడం, దీనికి అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో గత 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి ఇండ్లు అన్నీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా ఆ రోజు పేదవాళ్ళ ఇండ్ల కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం 2 కూడా కలిసి ఈ యొక్క పేదవాళ్లకు ఇండ్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇప్పటికే భారతదేశంలో సంవత్సరానికి 2.5 కోట్ల ఇండ్లు కట్టించాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. భీంపూర్ మండలం భగవాన్పూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన గుస్సాడి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని, భవిష్యత్ తరాలకు వాటిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం భీంపూర్ మండలంలోని భగవాన్పూర్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆయన గుసాడి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీకి గ్రామస్తులు సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం గుసాడి ప్రదర్శనలను తిలకించారు. పటేల్ మహాజన్లతో మాట్లాడి వారి ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గుసాడి ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ శ్రవణ్, ఎస్ఐ విక్రమ్, భగవాన్పూర్, లీంగూడ పటేళ్లు, ఆడెమల్కు, తొడసం సంభు, మహాజన్లు మేస్రం దత్తు, దత్యల్ భగవాన్, మాజీ సర్పంచ్ రేష్మా, యువరాజ్ విష్ణు, నగేష్, రాము, అంకం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాలు విడనాడాలని, నాటు వైద్యం, దొంగ బాబాలను నమ్మవద్దన్నారు. పిల్లలను చక్కగా చదివించాలని, సెలవులు అయినా వెంటనే పాఠశాలలకు పంపించాలని కోరారు. మద్యం, గంజాయి వంటి అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. తనను ఆహ్వానించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామస్తులు 3 ఫేజ్ కరెంటు కావాలని, రోడ్డు సమస్య ఉందని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా కరెంటు గురించి ఎస్ఈ గారితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఎందుకంటే మన ఇది కల్చర్సే మరి పెహచాన్, దీంతో మన ఇది పెహచాన్ ఉంటుంది. సో కల్చర్ లేకుండా మనం ఏం లేదు. ఇదే కల్చర్ ఉంటే మన ఒక ఐడెంటిటీ ఉంటుంది, మనం ఒక పెహచాన్ లాగా ఉంటుంది. సో ఇదే కంటిన్యూ చేయాలి, మనం మీ పిల్లలకి కూడా అది నేర్పించాలి. ఇప్పుడు ఇది పటేల్ గారితో కూడా అదే అంటున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీకు పాత టైం నుండి వస్తుంది, మీరు అప్పుడు చేన్ పని అన్నీ బంద్ చేసి ఇది కల్చర్ ముందుకు తీసుకుపోతున్నారు. మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తే ఐడెంటిటీ, మళ్ళీ ఇక్కడే బంద్ చేస్తే ఏం లేదు. సో ఇదే 100% మీ పిల్లలకి మీరు నేర్పించాలి. बच्चों को अपने सिखाना है कि क्या रहता है, कैसा రాళ్ళ పాట, లేకపోతే గూసాడి, దండారి, ఇట్లయినా అన్నీ మీకు చాలా ఉన్నాయి. గోండ్స్కి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది కల్చర్ ఐడెంటిటీస్, అది మీరు అన్నీ సేవ్ చేసి నెక్స్ట్ జనరేషన్ తీసుకుపోవాలి. సో వही ఆశా करता हूँ. సిపిఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్లో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ రిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో కలిసి ఆయన హాజరయ్యారు. మారుతున్న జీవన విధానాలు, చెడు వ్యసనాల కారణంగా రక్త ప్రసరణ ఆగిపోవడం, ఆక్సిజన్ అందకపోవడంతో గుండెపోటు వస్తుందని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. బుధవారం రైల్వే స్టేషన్లో వైద్య ఆరోగ్య శాఖ రిమ్స్ ఆధ్వర్యంలో సిపిఆర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చు, ఎలా చేయాలి, ఎంత సమయం పాటు చేయాలనే అంశాలను వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, జిల్లా మలేరియా అధికారి మెట్పల్లి శ్రీధర్, డాక్టర్ బండారి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిత విధానంతో హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అటాక్ వచ్చిన 10 మందిలో ఒకరు మాత్రమే ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో బతుకుతున్నారన్నారు. వారికి సరైన సమయంలో సిపిఆర్ చేయడంతో 10లో 5గురిని కాపాడొచ్చని తెలిపారు. సిపిఆర్ చేయడానికి వైద్యులు కావాల్సిన అవసరం లేదని, దీనిపై అవగాహన వస్తే సామాన్యులు, చిన్నారులు కూడా చేయొచ్చన్నారు. ఈ రోజుల్లో హార్ట్ అటాక్ అనేది చాలా మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఎందుకంటే ఇందాక మా ప్రోగ్రామ్ ఆఫీసర్ చెప్పినట్టు ఒక 10 మందికి హార్ట్ అటాక్ వస్తే తనకు తాను ఏమి చేయకుండా బతకాలంటే ఒకరే బతుకుతారు. అదేవిధంగా మనం టైమ్లీ సిపిఆర్ చేస్తే 10 మందిలో 5 మంది మనం బతికే అవకాశం ఉంది. మరి ఇది సిపిఆర్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అనేది కూడా మీ ప్రజలందరికీ అవగాహన కలగాలంటే, సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసిస్టేషన్. కార్డియో అంటే గుండె మరియు ఊపిరితిత్తులకి మనం రిసిస్టేషన్ చేస్తాం గుండె. ఎందుకంటే హార్ట్ అటాక్ అంటే ఎప్పుడైతే మనకు హార్ట్కి రక్త సరఫరా ఆగిపోతుందో అప్పుడు మనకి హార్ట్ అటాక్ అనే వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ అందక. మరి ఇది ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం మన మారిన జీవన శైలి. సరైన సమయంలో సిపిఆర్ చేయడంతో ఒకరి ప్రాణాలను కాపాడవచ్చని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. అటాక్ వచ్చిన వారిని ముందుగా గమనించి సిపిఆర్ చేయాలన్నారు. ఆసుపత్రికి తరలించే సమయం వరకు ఆయనకు ప్రథమ చికిత్సలా ఈ సిపిఆర్ పనిచేస్తుందన్నారు. సిపిఆర్పై అవగాహన పెంచుకొని ఇతరులకు కూడా తెలియచేయాలని సూచించారు. हमारा रिक्वेस्ट क्या है बोलते किसको भी अपने भाई बहनों कहीं भी रेलवे स्टेशन हो, बस स्टैंड में, तो कहीं भी मास में मार्केट में रहे तो कुछ चेस्ट में आया समझो कैसा सीपीआर करना हम सिखाते, इसको सब लोग सीख के अपन जो बोले ना जीवन दान देना, वो जो जिसको भी चेस्ट में आता 2-3 दिन या 5 मिनट में जो सीपीआर करता कौन से तरीके से करना हमारा स्टेप सिखाते, वो स्टेप आप सीख के कभी भी कुछ कोई संकट में रहा तो उसको जान बचाना अपना सबका काम है. उसके लिए हमारा केरो डिपार्टमेंट का हमारा डीएमएचओ गारू ड्यूटी गारू पूरे मिला के हम ये प्रोग्राम करें. 13 से 17 तारीख अब 3वां दिन है. 2 दिन के पहले डीएमएचओ में करें, हम बिजनेस में करें. हम 100 आदमी काम सिखाते, वो 100 आदमी और 100 आदमी सिखा के हर आदमी का जान बचाना अपना सबका. ఆదిలాబాద్ డివిజన్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలను స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించిన అనంతరం వారికి దిశానిర్దేశం చేశారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేలా కేంద్రం అనేక కార్యక్రమాలు చేపడుతుందని,
విద్యార్థులు కూడా క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదిలాబాద్ డివిజన్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలను నిర్వహించారు. డివిజన్ పరిధిలోని 14 ఆశ్రమ పాఠశాలల అండర్ 14-17 విద్యార్థులు దాదాపు 300 మంది పాల్గొన్నారు. కాగా దీనికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆయా పోటీలను ప్రారంభించారు. ఇక్కడ ఎంపికైన విద్యార్థులను నవంబర్ 15న ఊట్నూరులో జరిగే జోనల్ స్థాయిలో ఆడతారని, జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు ఏటూరు నగరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఏటీడబ్ల్యూఓ నిహారిక తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్, స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ పవర్, బీజేపీ నాయకులు లాలా మున్నా, కబడ్డీ అసోసియేషన్ నాయకులు రాష్ట్రపాల్, ఎస్పీఎఫ్ కార్యదర్శి రాజేశ్వర్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దీనికోసం ప్రత్యేక బడ్జెట్ను కూడా కేటాయించారన్నారు. వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ను ముందు వరుసలో ఉంచేలా క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభ చాటాలన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు జరిగాయని, కానీ ఆశ్రమ పాఠశాలలు, ఇంటర్, పై చదువులకు అవకాశం లేకుండా ఉందని చెప్పారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అదేవిధంగా మరో స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల గురించి కూడా ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అక్కడ క్రీడా పోటీలు ఏర్పాటు చేసి ఈరోజు డివిజన్ స్థాయిలో, మళ్ళీ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ రకంగా ఒక్కొక్క మెట్టు నెక్కుతూ క్రీడల పట్ల మక్కువ ఉన్నటువంటి విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశం. ఇప్పటికే గిరిజన క్రీడల పట్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు, మరి అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలన్నింటినీ కూడా బయటకు తీయాలని ఈరోజు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేకమైనటువంటి విజయ పతాకాల్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చూసిన తర్వాత ఈరోజు గ్రామీణ ప్రాంతంలో క్రీడల్ని ఎంతో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో ఈ ఆదిలాబాద్ జిల్లా గురించి వెనకబడ్డ జిల్లా అని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ మాటని పక్కగా పెట్టి రేపు రాబో రోజులలో ఎక్కడ ఈ అవకాశం వచ్చినా అందరికన్నా మేము ముందుంటామనే ఆలోచనలతో మనమంతా కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షూటింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద
జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని పట్టణంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక అబ్దుల్ కలాం మార్గును రీఓపెన్ చేయగా కార్యక్రమ అతిథిగా డిఎండబ్ల్యూఓ కలీం హాజరయ్యారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కలీం అన్నారు. బుధవారం మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని విద్యానగర్లోని ఏపీజే అబ్దుల్ కలాం మార్గును ఆదిలాబాద్ యువకుల ఆధ్వర్యంలో రీఓపెన్ చేశారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సైన్ బోర్డును ప్రారంభించారు. అనంతరం డిఎండబ్ల్యూఓను సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్, భుక్తాపూర్ మాజీ కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, ప్రకాష్, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు నజీర్, రోహిత్, సిరాజ్ ఖాద్రీ, బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి సయ్యద్ సాజిదుద్దీన్, జమాయత్ ఉల్మా ఏ హింద్ పట్టణ అధ్యక్షులు హఫీజ్ అహ్మద్ అమీర్ ఖాన్ పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి హఫీజ్ మహమ్మద్ అఫ్రోజ్ ఖాన్, హఫీజ్ రియాజ్, హఫీజ్ ఇర్షాద్, జావా ఎన్జిఓ అధ్యక్షులు ఫయాజ్ అహ్మద్ షామా, వాజీద్, ఇమ్రాన్, అమన్ ఫౌండేషన్ అధ్యక్షులు అర్ఫత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎండబ్ల్యూఓ కలీం మాట్లాడుతూ దేశం కోసం అనేక సేవలు చేసిన మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం సాధారణ జీవితం గడిపారన్నారు. ఆయన సేవలకు గాను భారతరత్న కూడా వచ్చిందన్నారు. ఇంట్లో పేపర్ వేసి మరీ చదువుకుని రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా ఎదిగారన్నారు. యువకులు కూడా విద్యా ప్రాముఖ్యతను తెలుసుకుంటూ ప్రభుత్వ, ప్రైవేట్ కొలువులు సాధించాలని ఆకాంక్షించారు. आज अब्दुल कलाम सर के 94th जयंती के मौके पे आज हमारे लोकल लीडर्स और यूथ मिलके जो प्रोग्राम कंडक्ट करे हैं, इनका मेन मकसद अब्दुल कलाम सर के लाइफ को देखते हुए अपने यूथ भी मेन उनके तरह उनको इंस्पिरेशन ले लेते हुए उन्होंने जैसा आगे बढ़े, उन्होंने अपनी पढ़ाई के वास्ते पेपर डाल के हुए उनकी एजुकेशन उन्होंने कंप्लीट करे थे, क्योंकि उन्होंने पूर्व फैमिली से बिलीव करते थे, इसलिए उन्होंने उन पेपर डाल लेते हुए उन्होंने पढ़ने के बाद उनका DRDO में उन्होंने हैदराबाद में उनसे वहाँ पर साइंटिस्ट ये हुए, उसके बाद निस्र इंडियन साइंटिस्ट के इसमें करे। तो मैं अपने मेन मुस्लिम यूथ से गुजारिश करता हूँ कि एजुकेशन इज़ इम्पॉर्टेंट। क्या बोलते एजुकेशन रहा तो अपन आगे बढ़ सकते, कुछ भी कर सकते, इसलिए एजुकेशन के वास्ते अपने यूथ के बच्चों को मैं गुजारिश कर रहा हूँ कि कम पढ़ाई में कंपलसरी अपन ये कर लेते हुए आजकल के इसमें गवर्नमेंट सेक्टर में भी बहुत से ग्रुप्स के गवर्नमेंट ग्रुप से ग्रुप 1, ग्रुप 2, ग्रुप 3, ग्रुप 4 के पोस्ट डाल रहे हैं, उसको प्रिपेयर हो रहते हुए अच्छी नौकरी हासिल करे तो उनके माँ बाप को भी उनके साथ में रहते, उनके भाई बहनों को भी, उनके महल्ले वालों को भी, उनके गाँव को भी सबको
अच्छा ये कर सकते हैं। इसलिए मेरे सब यूथ से गुजारिश है कि ग्रुप्स हो अच्छा प्रिपेयर हो। ఉన్నత స్థాయికి ఎదిగిన కూడా ఎన్నడూ కూడా గర్వం లేకుండా సాధారణ జీవితం కలాం జీవించారని విద్యానగర్ మాజీ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ అన్నారు. ఆయన జీవిత చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకుంటూ లక్ష్యాలను సాధించుకోవాలన్నారు. కలాం గారి 94వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అతని జీవితం మనకు ఏదైతే అతన్ని జీవించిన విధానం స్టైలు మరి మన యూత్కు ఎంతో ఉపయోగపడుతుందని అతని ఆశలన్నీ మన యూత్ మీదనే పెట్టి మరి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా ఉంటుందో మరి అందరూ బాగుపడతారని తను విద్యార్థులకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పడమే కాదు ఆచరించడం కూడా జరిగింది. అతను ఎంత లైఫ్ స్టైల్లో ఉన్నా చనిపోయేటప్పుడు అన్నీ గవర్నమెంట్ పరంగానే చేసి పోవడం అది ఎంతో మన అందరికీ దిక్సూచిగా కనపడుతుంది. వేల మండల కేంద్రంలో బుధవారం కొమరం భీం కొమరం సూరు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా పూజలు జరిపిన అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆ మహనీయులు చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. బేలా మండల కేంద్రంలో గోండ్వానా రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు కొమరం భీం కొమరం సూరుల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు వారి సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొమరం భీం విగ్రహానికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కుమరం సూరు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాయ్ సెంటర్ మండల అధ్యక్షులు కోరంగి సోనేరావు మాట్లాడుతూ ఆదివాసీల కోసం తన ప్రాణత్యాగం చేసిన కొమరం భీంను స్మరించుకుంటూ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం ఆనాడు పోరాడిన వీరుడు కొమరం భీం అని కొనియాడారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం లేదన్నారు. పీసా చట్టం కానీ 1/70 చట్టాలు ఎక్కడ అమలు కావడం లేదన్నారు. గిరిజన గ్రామాలకు వెళ్లడానికి రహదారులు పోడు పట్టాలు లేవని వెంటనే ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆదివాసీల చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 9 తెగల ఆదివాసీ నాయకులతో పాటు మండల మరాఠా సంఘం అధ్యక్షులు విఠల్ రావుత్ తదితరులు పాల్గొన్నారు. జై కుమరం భీం ఆదివాసీ ఐక్యత ఆదివాసీ ఐక్యత జై ఆదివాసీ జై కుమరం సూరు. గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో అలాగే 9 తెగల ఆధ్వర్యంలో ఈరోజు బేల మండల కేంద్రంలో కుమరం భీము 80వ వర్ధంతి మరియు అదేవిధంగా కుమరం సూరు 28వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు చాలా బాధగా ఉంది. మహనీయులు మా కోసం భూమి నీరు అడవి కోసం పోరాడిన కుమరం భీము మరి అదేవిధంగా సహాయ సహకారం అందించిన కుమరం సూరు కూడా మాది ఇదే వాళ్లకు ఘన నివాళి. మరి ఆ రోజు కుమరం భీము 12 గ్రామాలకు ఏకం చేసి మన యొక్క హక్కులను కాపాడుతూ మన యొక్క భూమి నీరు అడవి అని నినాదంతో ఈరోజు కూడా మాకు ఆదివాసులందరికీ అందించే విధంగా ప్రభుత్వాలు చూసుకోవాలి. ఎందుకంటే పోరాడిన వ్యక్తి కుమరం భీము. మరి ఈరోజు చట్టాలు కూడా మా యొక్క ఆదివాసులను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేస్తుంది. మరి మా యొక్క ఈరోజు కూడా మా యొక్క ఆదివాసులకు భూమి పట్టాలు కూడా అందకపోవడం చాలా బాధాకరం. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లనే మిగిల్చాయి. గత 2 నెలలుగా కురిసిన భారీ వర్షాలతో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల పంటకు పెట్టిన పెట్టుబడి రాకపోగా అదనపు ఖర్చు వద్దనుకుంటున్న రైతులు పంటను పూర్తిగా తీసేస్తున్నారు. తాజాగా తలమడుగు మండలానికి చెందిన మేకల నారాయణ తనకున్న 7 ఎకరాల పొలంలో పత్తిని సాగు చేయగా అధిక వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో నాగన్లతో పంటను పూర్తిగా తొలగించాడు. 3 లక్షల వరకు పెట్టుబడి అయిందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఆరు ఎకరాల పొలంలో పత్తి వేసినాము, మంచిగా బాగా మొలిచింది. కానీ వర్షాల వల్ల అది పాడైపోయింది. పత్తి ఏం దిగుబడి వచ్చేట్టు లేదని మా పిల్లలు మేము ఈ పత్తి కట్టే ట్రాక్టర్ తోటి తీయించాము. మరి రైతులు అందరు
ఈ పత్తి ఈ సంవత్సరం అయితే ఎవరికి వెళ్ళది కాబట్టి తీసేది ఏదన్నా ఒకటి వేయాలని ఆలోచిస్తున్నాం. బాకీ అప్పు తెచ్చుకున్నాము, అప్పు సుఖ తేరెట్టు లేదు. 6-7 లక్షల అప్పు అయింది, అప్పు సుఖ తేరెట్టు లేదని ఇది ఏదో ఒక పంట వేయాలని ఆలోచిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల స్వంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం. మహాలక్ష్మి వాడలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఉత్సాహంగా ప్రారంభమైన డివిజన్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతను భావితరాలకు తెలియచేయాలి. గుసాడి ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్. సిపిఆర్ ప్రక్రియపై కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలని డిఎంఎండ్హెచ్ఓ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.